తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఈ విషయంపై 3 నెలల్లో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని 90 రోజుల్లో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపులను అరికట్టకపోతే దానికి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుందని వ్యాఖ్యానించింది. అయితే న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూటి గాంధీ, కాళహేదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్లపై పలుమార్లు విచారించింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో మొత్తం 9 సార్లు విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. స్పీకర్కు కూడా నోటీసులు ఇచ్చింది. ఇరువైపు వాదనలు పూర్తి కావడంతో జులై 31న తీర్పును వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతల పిటిషన్లపై 3 నెలల్లోగా అంటే అక్టోబర్ 31లాగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్లైన్ విధించింది. అలాగే న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో స్పీకర్ ప్రసాద్ మాట్లాడారు. తీర్పు కాపీ అందాక దానిని చదివి న్యాయ నిపుణులతో చర్చించి దానిపై స్పందిస్తామని తెలిపారు. తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పందిస్తానని, ఈ వ్యవహారంలో తాను దాచిపెట్టేది ఏమీ లేదన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఉన్నామని గుర్తు చేశారు. స్పీకర్, గవర్నర్, రాష్ట్రపతిల అధికారాలు, ఫిరాయింపు చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు, రాజ్యాంగ వ్యవస్థల పరిమితులు వంటి అంశాలపై మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మనం విశ్లేషించుకోవాలని స్పీకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దేశ చరిత్రలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. గతంలో న్యాయ వ్యవస్థను శాసించే విధంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.